ఇవాళ క్యాబినెట్లో చెప్పిస్తారట మన మంత్రులతో ఏమని, పార్టీ పరంగా ఇచ్చుకుందాం 42% అని చెప్పి. ఆడేమైంది బీహార్లో నితీష్ కుమార్ని బీసీలు ఎందుకు నమ్మిరాడా? కులగణన చేసి లెక్కలు బయట పెట్టిండాడా. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ దమ్ముంటే ఇగో చూడు, ఇది బీహార్ క్యాస్ట్ సర్వే, ఇది బీహార్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్వేలో లెక్కలు ఎట్లా తీసిరో చూడండి. ఇగో షెడ్యూల్ క్యాస్ట్ ఎంత, ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, బీసీలు ఎంత, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంత, ఇది చెప్తూ ఇగో బీహార్లో యాదవుల జనాభా ఏది యాదవులకు ఇగో గిన్ని 2 వీలర్స్ ఉన్నాయని తీసిండు, కుష్వాలకు వీళ్ళకు గిన్ని 2 వీలర్స్ ఉన్నాయని, కుర్మీలకు గింతున్నాయని తీసిరు. ఇగో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి యాదవులకు అని తీసిరు, కుర్మీకి ఎంత, బ్రాహ్మణులకు ఎంత, రాజ్పుతులకు ఎంత, బనియాలకు ఎంత, కాయస్తులకు ఎంత, ఈ లెక్కలు ఇగో ఈ లెక్కలు. నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రం ఈ లెక్కలు చూపెట్టు. ఈ లెక్కలు ఇగో బీసీలు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, ఇగో సర్వే రిపోర్ట్, ఇది ఏది మన బీహార్ రాష్ట్రంలో సర్వే రిపోర్ట్ చూడు. ఇగో బీసీలు ఎక్కడ, బీహార్లో 27.01% బీసీలు ఉంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ 35.73% ఉన్నారు. వీళ్ళ పాపులేషన్ వేసిండు చూడు, 35 లక్షల సో అని చెప్పి వేసిండు. ఇట్లా దీంట్లో యాదవులెంత, గొల్లలెంత, కురుమలెంత, ఈ లెక్కలన్నీ పక్కాగా ఇక్కడ పెట్టింది బీహార్ ప్రభుత్వం. ఎందుకు పెట్టింది? నితీష్ కుమార్ బీసీ కాబట్టి ఆడ బీహార్ వాళ్ళు లెక్కలు బయట పెట్టిరు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజంగా మీది మొనగాని ప్రభుత్వమే అయితే, మీకు నిజంగా ఈ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ బీసీ కులగణన లెక్కలు బయట పెట్టియాలా? దొంగతనంగా అసెంబ్లీలో బయట పెడతాయేమో అంటే అసెంబ్లీలో లెక్కలు బయట పెట్టలే. కోర్టుకు పోయి రెడ్లు కోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ ఆపితే కోర్టు అడిగింది ఏముందా నీ దగ్గర అంటే సప్పుడు ఎక్కుంటారు. మరి లెక్క చేసినావు కదా సర్వే లెక్కలు బయట పెట్టాలిగా. ఇగో వెనకబడిన తరగతులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డరు ఇంతమంది, ఇగో గిన్ని ఇండ్లు ఉన్నాయి, దీనికి సైకిల్ లేదు, దీనికి కోడ్ లేదు, దీనికి ఒక్కనక్క లేదని చెప్పి ఎందుకో చెప్పలేదు. ఇప్పటి వరకు కోర్టుకు సాక్ష్యాధారాలు ఇవ్వాలన్నటువంటి దొంగ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దొంగ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు లెక్కలు అని అంటే, ఈ లెక్కలన్నీ ఇచ్చిన తర్వాత బీసీలు మేల్కొంటారు, బీసీలు మేల్కొని మమ్మల్ని ముడ్డి మీద అంటారు అనేది వీళ్ళ భయం, అప్పర్ క్యాస్ట్ భయం. మిమ్మల్ని మీరు పెట్టినా తప్పది, మీకు ఆ బాధ, పెట్టకపోయినా తప్పది, కాకపోతే కొద్దిగా వెనక ముందు గంతే. ఇవాళ కులగణన చేసినటువంటి రిపోర్టు ఎందుకు దాచిపెట్టినో రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి కదా, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కులగణన లెక్కలు అడిగితే ఇప్పటి వరకు ఈ దొంగ ప్రభుత్వం కులగణన లెక్కలు ఇస్తలేదు. ఇలా కొత్త ఏం కాదు, మీరు 2011లో క్యాస్ట్ సెన్సస్తో పాటు కులగణన కూడా చేసిరు, కానీ ఆ లెక్కలు దాచిపెట్టిర్రు మీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో UPA 2 సర్కారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడతలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడితే ఏ ఊళ్ళో ఎంతమంది రెడ్లు పిడికేడు మంది వెళ్ళరు కదా, ఇలా లెక్క బయట పడుతుందని. మన గురించి కాదు బాధ, వాళ్ళ బండారం బయట పడుతుందని బయట పెడతలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కొంకనక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గాడిదలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గుర్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కానీ పందులు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు, పద్మశాలీలు, యాదవులు వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పరట. వీళ్ళు ఎందుకు చెప్పరు? వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ లెక్క, వాళ్ళ బలాన్ని వాళ్ళకు గుర్తు చేస్తే వాళ్ళు ఒక్క గుద్ది చంపుతారు. కాబట్టి ఇగో ఈ బాధ వాళ్ళకు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, బీసీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. దొంగతనంగా అప్పర్ క్యాస్ట్కు ఉద్యోగాలను దోచిపెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రెడ్డి ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప మన బతుకులు మారవు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 849909
19921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.